గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ అమ్ము. సో ఈ వీడియో వచ్చేసి మేము ఊటీకి వెళ్ళిన ఫస్ట్ డే అనమాట. సో ఇక వీడియోలోకి వస్తే ఎక్కడికి వెళ్తుంది నడుచుకుంటూ అనుకుంటున్నారా? అయితే మేము ఇవాళ డే 1 ట్రిప్ స్టార్ట్ చేసామన్నమాట. యాక్చువల్లీ వర్షం వస్తుండే, సో అందుకని కొంచెం లేట్ అయిపోయింది. వర్షం ఆగాక మేము స్టార్ట్ అయ్యాము. అయితే వాకబుల్ డిస్టెన్సే కదా, నడుచుకుంటూ పోదాం, బయట నేచర్ని కొంచెం అలా ఎంజాయ్ చేసుకుంటూ పోదాం అని చెప్పి మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో ఇప్పుడు వెళ్ళేసి టిఫిన్ తినేసి దాని తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి. యాక్చువల్లీ అందరూ చెప్తున్నారు టికెట్స్ ముందే బుక్ చేసుకొని ఉండాల్సింది, లేదంటే టికెట్స్ దొరకడం చాలా కష్టం అని చెప్తున్నారు. సో చూడాలి మాకు టికెట్స్ దొరుకుతాయా లేదా ఏంటి అన్నది. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, నాకైతే చాలా ఆకలిస్తుంది. అందుకని మేము త్వరగా వెళ్ళిపోయాము. ఇక ఒక హోటల్కి వెళ్ళాము. అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేనైతే దోశ చెప్పాను అనమాట. అయితే వర్షం వస్తుంది. యాక్చువల్లీ మేము వెదర్ రిపోర్ట్ చూసుకొని వచ్చి ఉండాల్సింది ఇక్కడ. సో ఇక వచ్చిన తర్వాత ఏమీ చెల్లేపోయినాం. ఇక అందుకని ఇక రైన్ కోట్ తీసుకొని ఇక అట్లనే రూమ్లో ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని ఇంకా రైన్ కోట్ తీసుకొని మరి వచ్చాయి. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? అదే టాయ్ ట్రైన్కి వెళ్తున్నాము. ఇక మొత్తానికైతే రైల్వే స్టేషన్కి వచ్చాము. అయితే మేము అనుకున్న టైంకి మాకు టికెట్స్ దొరుకుతాయో లేదని పెద్ద డౌట్ ఉన్నింది. యాక్చువల్లీ పెద్ద క్యూ ఉన్నింది. ఆ క్యూలో అందరం నిల్చున్నాము. ఎప్పుడురా ఇంత పెద్ద క్యూ అయిపోయేది అని చెప్పి నేనైతే ఫుల్ టెన్షన్ అవుతుంది. అక్కడ ఏంటంటే మనకి పోలీసులు ఉంటారనమాట అనౌన్స్ చేయడానికి. ఏంటంటే లాస్ట్ టికెట్స్ ఒక 200 ఉన్నాయి, 150 ఉన్నాయి అని అలా అనౌన్స్ చేస్తూ ఉంటారు అక్కడ. సో ఫైనల్లీ మాకైతే టికెట్స్ దొరికాయి. సో టికెట్స్ దొరకడానికి చాలా ఇద్దలే చేసాం అనుకోండి. అది ఏంటి ఎలా దొరికాయి అనేది నేను మీకు లాస్ట్ లో చెప్తాను. సో ఇక నుంచి మా టాయ్ ట్రైన్ జర్నీ స్టార్ట్ అవుతుంది. మేము ఊటీ నుంచి కూనూరుకి వెళ్తున్నాము. ట్రైన్ స్టార్ట్ అయిన ఒక 1 or 2 minutes నుంచే మంచి మంచి లొకేషన్ వస్తుంది అనమాట. అంటే టీ ప్లాంటేషన్ కానీ, తర్వాత ఈ టన్నెల్స్ కానీ. సో ఇది చూడండి, ఈ ప్లేస్ ఎంత బాగుందో. వీటిని టన్నెల్స్ అంటారు. నేనైతేనా ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా ఇక లొకేషన్ చూసుకుంటూ. యాక్చువల్లీ ఇక విండో సీట్ లోనే ఉన్నాను, మస్తు ఎంజాయ్ చేస్తున్నా ఇక నేనైతే. మీలో ఎవరైనా ఊటీకి వెళ్తే మాత్రం కంపల్సరీ టాయ్ ట్రైన్ జర్నీ మాత్రం ఎక్స్పీరియన్స్ చేయండి. అసలు సూపర్ ఉంటుంది తెలుసా జర్నీ. సో గైస్ మీరే చూడండి, అక్కడ హౌసెస్ చూడండి ఎంత డిఫరెంట్ కట్టుకున్నారో. ఊటీ మొత్తం సేమ్ ఇట్లనే ఉంటాయి హౌసెస్ అయితే, నా మొత్తం డిఫరెంట్ హౌసెస్ అసలు మస్తు ఉంటాయి చూడడానికి మాత్రం. ఇక మ్యాటర్లోకి వస్తే ఈ ట్రైన్ టైమింగ్స్ ఏంటి, ఊటీ నుంచి కూనూరుకి ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది ఇక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరూ వీడియో చూడండి స్కిప్ చేయకుండా. అయితే గాయస్ అక్కడ రూట్స్ చెప్తాను వినండి. ఫస్ట్ వచ్చేసి ఊటీ అనమాట. ఊటీ టు మెట్టుపాళ్యం అని ఉంటుంది. మెట్టుపాళ్యం వెళ్తేనే మనకు టన్నెల్స్ ఇంకా బ్రిడ్జెస్ కనిపిస్తాయి అనమాట. అయితే ఇప్పుడు మనం వచ్చేసి ఊటీ టు కూనూరు మాత్రమే వెళ్తున్నాము, మెట్టుపాళ్యం వెళ్తలేము. ఎందుకంటే ఊటీ టు మెట్టుపాళ్యం వెళ్ళాలంటే 5 hours టైం పడుతుంది. అదే ఊటీ టు కూనూరు అయితే జస్ట్ 1 hourలో వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మనం ఊటీ టు కూనూరు వెళ్తున్నాం కాబట్టి ఈ మధ్యలో ఏ స్టాప్స్ వస్తాయి ఏంటి అన్నది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఊటీలో ట్రైన్ స్టార్ట్ అవుతుంది, అదే ఉదగమండలంలో. సో ఇక్కడ మనకు ఫస్ట్ స్టాప్ వచ్చేసి లౌడేల్ అని ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ స్టాప్ వచ్చేసి కెట్టి, అండ్ నెక్స్ట్ స్టాప్ అర్వంకడు, అండ్ ఫైనల్ స్టాప్ వెల్లింగ్టన్. దాని తర్వాత మనకు కూనూరు వస్తుంది అనమాట. మొత్తానికైతే స్టాప్ నేమ్స్ మాత్రం చాలా ఫన్నీగా ఉన్నాయి కదా, అంటే చాలా వింతగా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ ఆ లౌడెల్ స్టాప్ని లౌడలే అని చదివాను అనమాట. సో గాయస్ ఇప్పుడు టికెట్ ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను వినండి. ఊటీ టు కూనూరు అనమాట. సో ఊటీ టు కూనూరు వెళ్ళాలంటే ఫస్ట్ క్లాస్ టికెట్ వచ్చేసి 450 రూపీస్, అండ్ సెకండ్ క్లాస్ టికెట్ వచ్చేసి 395 రూపీస్ అనమాట. అండ్ ఇందులో ఇంకొకటి జనరల్ అని కూడా ఉంటుంది. సో జనరల్ అయితే 180 రూపీస్ మాత్రమే. సో ఇప్పుడు ఈ ప్రైజెస్ అన్ని నేను ఆన్లైన్ టికెట్ ప్రైజెస్ చెప్తాను, ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమే చెప్తున్నాను. సో ఇదన్నమాట ఊటీ టు కూనూరు జర్నీ అండ్ ప్రైజెస్, వాటి మధ్యలో వచ్చే స్టాప్స్ నేమ్స్. ఇంతే కాకుండా కొంతమంది కూనూరుకి వెళ్ళే టైం లేకుండా ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం అయితే మనకి ఇంకొక ఆప్షన్ ఉంది ఇక్కడ. సో అదేంటంటే రౌండ్ ట్రిప్ అని ఒకటి ఉంటుంది. సో ఆ రౌండ్ ట్రిప్ ఏంటి, ఎక్కడి వరకు ఉంటుందంటే ఊటీ టు కెట్టి. సో ఇక్కడ ఏంటంటే ఆ ఊటీ టు కెట్టికి ఎంత టికెట్ ప్రైజెస్ అన్నది నాకు కొంచెం ఐడియా లేదు. సో ఈ రౌండ్ ట్రిప్ ఏంటి అంటే ఊటీ నుంచి మనకి ఊటీ తర్వాత నెక్స్ట్ వచ్చేది లౌడేలు, దాని తర్వాత కెట్టి అనమాట. సో 2 stops వరకు తీసుకెళ్తారు. అయితే ఆ లొకేషన్ బాగుంటుంది కదా చూడడానికి. సో ఇక్కడ చూడండి అసలు బాయ్స్ చూడండి ఎంత మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ క్రికెట్ ఆడుకుంటున్నారు. ఎంత లక్కీయెస్ట్ పర్సన్స్ కదా వాళ్ళందరూ. సరే నేను ఇప్పుడు రౌండ్ ట్రిప్ గురించి చెప్తున్నాను కదా. సో రౌండ్ ట్రిప్ ఏంటంటే మనల్ని ఊటీ నుంచి కెట్టి వరకు తీసుకెళ్తారు. సో మధ్యలో ఒక 1 stop వస్తుంది. సో అక్కడ వరకు ప్లేస్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి. దాన్ని రౌండ్ ట్రిప్ అని ఎందుకు అంటారంటే మనల్ని ఇక్కడ ఊటీ నుంచి తీసుకెళ్లడమే కాకుండా కెట్టికి వెళ్ళి మళ్ళీ వెంటనే రిటర్న్ అయ్యి ఊటీలో దింపేస్తుంది అనమాట. అందుకే దీన్ని రౌండ్ ట్రిప్ అని అంటారు. ఇంకొకటి ఏంటంటే మనం ఊటీ టు కూనూరు వెళ్ళేటప్పుడు మనకి 1 or 2, 3 అలా టన్నెల్స్ వస్తాయి. బ్రిడ్జెస్ అయితే ఒక్కటి కూడా రాదు. సో అదొక్కటి మిస్ అవుతాము.
సో నార్మల్గా ఊటీ టు మెట్టుపాలెం వెళ్ళాలంటే మనకు అక్కడ కంపల్సరీ 16 టన్నెల్స్ ఇంకా 250 బ్రిడ్జెస్ని క్రాస్ చేసుకొని వెళ్తాం మనము. సో గాయస్ చూస్తున్నారు కదా, అసలు మస్త్ అంటే మస్తు ఉంది ఆ ప్లేస్ మాత్రం. నాకైతే చాలా బాగా నచ్చింది, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసినప్పుడు. సరే ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే ఊటీ టు మెట్టుపాలెం. సో ఊటీ టు మెట్టుపాలెం వెళ్ళాలంటే టికెట్ ప్రైజెస్ వచ్చేసి ఓన్లీ ఆఫ్లైన్ ప్రైజెస్ చెప్తున్నా. ఫస్ట్ క్లాస్ అయితే 700 రూపీస్, సెకండ్ క్లాస్ అయితే 395 రూపీస్ మాత్రమే. ఇంకొకటి ఏంటంటే ఇంకొంతమంది కూనూరులో ఉంటారు కదా, సో కూనూరు నుంచి మెట్టుపాలెం మాత్రమే వెళ్ళాలి అనుకుంటే దానికి ఫస్ట్ క్లాస్ వచ్చేసి టికెట్ ప్రైస్ 545 అండ్ సెకండ్ క్లాస్ వచ్చేసి 290 రూపీస్ అనమాట. సో ఇంతే గాయస్ ఊటీ టు కూనూరు, కూనూరు టు మెట్టుపాలెం టికెట్ ప్రైజెస్ అనమాట ఇవంతా. సో ఇప్పుడు మనము అరవంకడు అనే స్టేషన్కి వచ్చాము. అయితే గాయస్ ఇప్పటి వరకు ఉన్న లొకేషన్ మాత్రం చూసారు కదా మీరు బ్యాక్గ్రౌండ్లో, అసలు చాలా అంటే చాలా బాగుంది గాయస్. నాకైతే ఇక్కడ చూసారా ఇల్లులు ఎలా ఉన్నాయో, అరే రీసెంట్గా రామ్ చరణ్ మూవీ ఒకటి వచ్చింది, మీకు గుర్తుందా? గేమ్ చేంజర్ మూవీ. అందులో ఒక సాంగ్ ఉంది చూడండి, అదేంటి జరగండి 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 జాబిలమ్మ జాకెట్ వేసుకొచ్చినండి అనే సాంగ్ ఉంది కదా. సో అట్లనే ఉన్నాయి కదా ఇల్లులు మొత్తం. సో గాయస్ మీరు ఎవరైనా ఊటీకి వస్తే మాత్రం కంపల్సరీ ఊటీ టు మెట్టుపాలెమే టికెట్ తీసుకొని మెట్టుపాలెం వరకు వెళ్ళండి. ఎందుకంటే మెట్టుపాలెం వరకు వెళ్తేనే మనకు 16 టన్నెల్స్ ఇంకా 250 బ్రిడ్జెస్ క్రాస్ చేస్తాం అనమాట మనము. సో ఊటీ టు కూనూరు మాత్రమే అయితే ఒక 3 టన్నెల్స్ వస్తాయి అంతేగాని బ్రిడ్జెస్ అయితే ఏమీ రావు. నేనైతే బ్రిడ్జెస్ వస్తాయని వెయిట్ చేసా, బట్ బ్రిడ్జెస్ అయితే ఎంతసేపుకి రాలేదు. సో అప్పుడు నాకు అర్థమైంది. తర్వాత వేరే వాళ్ళని అడిగాము, సో వాళ్ళైతే చెప్పారనమాట మనకు మెట్టుపాలెం వరకు వెళ్తేనే ఇంకొంచెం లాంగ్ వెళ్తే వస్తాయి అని చెప్పారు. సో గైస్ ఇంతే కాదు, ఇంకొక పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ ఈ టాయ్ ట్రైన్ ఉంది కదా, సో దీనికి ఇంకొక నేమ్ ఉంది. అదేంటంటే నీలగిరి మౌంటైన్ రైల్వేస్ అనమాట. సో దీన్ని నీలగిరి మౌంటైన్ రైల్వేస్ అని కూడా పిలుస్తారు. సో గాయస్ చూస్తున్నారా అసలు ఆ లొకేషన్ చూడండి, అసలు ఏమన్నా ఉందా, వావ్. నేనైతే ఫుల్ ఫిదా అవుతున్నాను అనమాట ఆ లొకేషన్ చూసుకుంటా. సో ఈ టాయ్ ట్రైన్ అనేది 121 ఇయర్స్ నుంచి ఉందంట. సో గాయస్ మనకి ఈ జర్నీలో మౌంటైన్స్, టీ ప్లాంటేషన్స్, ఇంకా వాటర్ ఫాల్స్ ఇలా ఎన్నెన్నో కనిపిస్తాయి గాయస్. అసలు సూపర్ ఉంటుంది ప్లేస్ మాత్రం. నేనైతే చెప్పగలను గట్టిగా మన లైఫ్లో ఒక్కసారైనా కంపల్సరీ ఊటీకి వెళ్ళాలి అని చెప్తా. ఎందుకంటే ఆ లొకేషన్ వావ్. ఇక్కడ చూసారా గాయస్, ఇది ఒక బ్రిడ్జ్ అనమాట. చూస్తున్నారా ఈ బ్రిడ్జ్ నుంచి అసలు అది చూడండి ఏమన్నా నా లొకేషన్ వావ్. నేనైతే ఫుల్ ఫిదా అయిపోతున్నాను గాయస్ ఇదంతా చూస్తూ. సరే ఇప్పటి వరకు నేను టికెట్ ప్రైజెస్ గురించి చెప్పాను, ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని చెప్పాను కదా. సో ఇప్పుడు వచ్చేసి ఆ ట్రైన్ టైమింగ్స్ చెప్తాను గైస్. సో ఊటీ టు కూనూరు మేము వెళ్ళేపాటికే మేము యాక్చువల్లీ 2 o'clock అక్కడ స్టార్ట్ అయ్యాము. కూనూరుకి వచ్చేపాటికే 3:30 అలా అయిపోయింది గైస్ ఆ రోజు మాకు. సో అప్పటికి 1.5 hour పడుతుంది అనమాట ఊటీ టు కూనూరుకి. సో నెక్స్ట్ ఊటీ టు మెట్టుపాలెం గైస్. సో ఊటీలో 2 o'clock స్టార్ట్ అయిందంటే మెట్టుపాలెం వెళ్ళేపాటికి మ్యాక్సిమం 7 అవుతుందని చెప్తున్నారు. సో గైస్ ఇంతే అనమాట ఊటీ టు మెట్టుపాలెం అండ్ ఊటీ టు కూనూరు వరకు ట్రైన్ జర్నీ. మీలో ఎవరైనా తెలియని వాళ్ళు ఊటీకి వెళ్తే నా వీడియో చూసి కొంచెం మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. సో నెక్స్ట్ వీడియోస్లో కూడా ఇలానే నేను మంచి మంచి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇస్తాను. సో నన్ను కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయస్. సో స్టార్టింగ్లో చెప్పాను కదా మేము టికెట్స్ తీసుకోవడానికి పెద్ద యుద్ధమే చేసాము అని. సో అక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్లీ మేము వెళ్ళేపటికే పెద్ద క్యూ ఉంది గాయస్. అంటే ఒక 60-70 మెంబర్స్ అలా ఉన్నారు క్యూలో. అయితే అక్కడ టికెట్స్ ఎలా ఇస్తున్నారంటే పర్ పర్సన్కి నార్మల్గా 4 టికెట్స్ అనమాట. పర్ పర్సన్కి 4 టికెట్స్ ఇస్తారు. సో మేము వెళ్ళేపాటికే ఆ టికెట్స్ మా వరకు వస్తాయో రావు అని పెద్ద డౌట్ ఉంది మాకు. యాక్చువల్లీ మా ముందు నిల్చున్న వాళ్ళే వాళ్ళ వరకు టికెట్స్ వస్తాయో రావు అని చెప్పి మధ్యలో డ్రాప్ అయ్యి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ వెనక ఉన్న మేమే ధైర్యంగా ఉన్నాము, అరే వస్తాయిలే అని చెప్పి. యాక్చువల్లీ గైస్ నా బ్రెయిన్ టాక్ ఏం తెలుసా, అప్పుడు మేము టికెట్ కౌంటర్ వరకు వెళ్తాము, అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు టికెట్స్ ఖాళీ అయిపోయినాయి అని చెప్తారు అని చెప్పి నేను అట్లా అనుకుంటున్నా. బట్ నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగింది గాయస్, అక్కడ టికెట్స్ ఖాళీ అయిపోయాయి. సో మేము పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం రిక్వెస్ట్ చేసుకున్నాము, అయినా ఏం యూజ్ లేదు. సో అయినా ఫైనల్గా మాకు టికెట్స్ ఎలా దొరికాయి అంటే కొంతమంది రిజర్వేషన్ చేసుకుంటారు కదా, సో వాళ్ళు క్యాన్సిల్ చేసుకొని అంటే వాళ్ళు రాకపోవడం వల్ల మేము వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళామన్నమాట. అయితే మేము వెళ్ళింది జనరల్లోనే. సో గాయస్ ఇక్కడ చూస్తున్నారా మనం ఆల్రెడీ కూనూరులోకి ఎంటర్ అయిపోయాం, మాటల్లో పడి చూసుకోలేదు. గాయస్ మీకు తెలుసా అసలు ఈ కూనూరు రైల్వే స్టేషన్ ఉంటుంది వేరే లెవెల్లో ఉంటుంది గైస్. నేనైతే ఇలాంటి రైల్వే స్టేషన్ ఎక్కడ చూడలేదు గైస్, ఇదే ఫస్ట్ టైం. వావ్ ఏమన్నా ఉందో, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఇక ట్రైన్ ఆపుతున్నారు అనమాట. సో అలా ముందుకు తీసుకెళ్లారు, మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చాము.
సో బాగుండింది ఆడ, ఎందుకంటే అక్కడ వేరే ట్రైన్ ఉండింది. సో అట్లా కొంచెం అడ్జస్ట్మెంట్లో ముందుకెళ్ళి మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చారు. సో గాయస్ ఇదే మన కూనూరు. సో మేమైతే కూనూరులోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ దిగేసి ఇక ఏదైనా ఫుడ్ తినేసి మేము మళ్ళీ కొంచెం వ్యూ పాయింట్స్ ఉంటాయి కదా, అదంతా చూడాలని వెళ్తున్నాము. సో చూద్దాం మనం ఈ డే 1 ట్రిప్లో ఎక్కడెక్కడ వెళ్తాము, ఏ ఏ ప్లేసెస్ని కవర్ చేస్తాము అన్నది మీకు కంపల్సరీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. యాక్చువల్లీ ఈ డే 1 అంతా ఈ వీడియోలోనే యాడ్ చేద్దాం అనుకున్నా, అయితే మరీ వీడియో లెంతీ అయిపోతుంది. సో అందుకని నేను యాడ్ చేస్తాను గైస్. ఊటీ నుంచి కూనూరుకి వచ్చాము. చాలా బాగుంది తెలుసా జర్నీ అయితే. మీరు చూసారు కదా వీడియో మొత్తం, ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి. సో గైస్ చూసారు కదా, ఇంతటితో ఊటీ టు కూనూరు బ్లాగ్ ఎండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.